సార్ ఇప్పుడు మనకి హైదరాబాద్ అనగానే క్రికెట్‌కి సంబంధించి సన్ రైజర్స్ మనం ఎక్కువ చూసుకుంటూ ఉంటాము. అయితే ఒక 2 ఇయర్స్ నుంచి వాళ్ళు మంచిగా విన్ అవ్వడం ఆ విధంగా చేస్తూ ఉన్నారు. సో ప్రెజెంట్ ఏ మ్యాచ్ చూసుకున్నా ఓడిపోవడం ఈ విధంగా జరుగుతుంది. సో ఎక్కడ మిస్టేక్ అయి ఉండొచ్చు అంటారు? లేకపోతే మిస్టేక్ అనడం స్ట్రాటజీలు ఫెయిల్యూర్ అంతే. ఇప్పుడు ప్లేయర్స్ క్రికెట్ అనేది ఇస్ ఎ గేమ్ ఆఫ్ ఓడటం గెలవటం అందులో T20 జస్ట్ 2 ఓవర్స్ కెన్ చేంజ్ ది కాంప్లెక్షన్. 2 ఓవర్లు చాలు మొత్తం కథని మార్చేస్తుంది. సో అంత టిపికల్ గేమ్ ఇది T20 అనేది. సో ప్లేయర్స్ వెరీ గుడ్ ప్లేయర్స్ ఉన్నారు, బౌలింగ్ కొంచెం వీకు వీళ్ళకి. సో వాళ్ళు ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఫుల్గా హిట్టింగ్ బాగా కొట్టి 250 ఆ స్కోర్స్ చేయాలి. ఆ స్కోర్స్ చేసేస్తే మన బౌలింగ్ కొంచెం వీక్ ఉన్నా కూడా అంత స్కోర్ చేయడానికి రెండో పార్టీకి అవకాశం తక్కువ ఉంటుంది 20 ఓవర్లు చేయడానికి. సో మన దాంట్లో హిట్టర్ ఉన్నారు, సన్ రైజర్స్లో హిట్టర్స్ విపరీతంగా ఉన్నారు వరుసగా. హెడ్ కాడ నుంచి నవీన్ రెడ్డి గారి నుంచి వరుసగా కొట్టేవాళ్ళే టపా టపా సిక్స్లు లేపేవాళ్ళు. సో అందుకని మొదట్లో వాళ్ళు రికార్డు 287 277 హైయెస్ట్ రికార్డు స్కోర్ ఇప్పటికీ ఐపీఎల్లో వాళ్ళదే. 4వ స్థానమే ఇంకోటి తప్పితే 3 సార్లు 3 హైయెస్ట్ వీలయ్యాయి. సో అదే కాన్సన్ట్రేషన్లో కొట్టాలని విపరీతంగా కొట్టేయాలి. మొదటి బాల్ నుంచి షాట్లు కొట్టాలి, అక్కడ మిస్ అవుతుంది. ఇప్పుడు బౌలర్ కూడా తెలివి తక్కువడు కాదు కదా, వాడు స్ట్రాటజీ చేసుకుంటాడు కదా, ఇతను హిట్ చేయి కొడతాడు. సో ఇతను ఎట్లా ట్రాప్ చేయాలి వాడు చూస్తాడు. ఈ ట్రాప్లో పడిపోతున్నారు. కొంచెం క్యాల్కులేటెడ్గా హిట్ ది బాల్ విచ్ నీడ్స్ హిట్టింగ్, ప్లే ది బాల్ అకార్డింగ్ టు హిస్ మెరిట్. బాల్ యొక్క మెరిట్ని బట్టి ఆడటం అనేది మిస్ అయిపోయింది హైదరాబాద్. ప్రతి బాల్ని కొట్టడమే అనే యావలోకి వెళ్ళిపోయారు. అందువల్లే ఫెయిల్ అవుతున్నారు. ప్రతి బాల్ కొట్టగలిగిన సమర్థత ఉన్న కొన్ని బాల్స్ బౌలర్ మెరిట్ ఆఫ్ ది బాల్ను చూసి ఆడాలి, అది మిస్ అవుతుంది. అక్కడే వాళ్ళు హిట్టర్స్ అందరూ ఫెయిల్ అవుతున్నారు. హిట్టర్స్ ఎప్పుడైతే కొడుతున్నారో బౌలర్స్ వీక్ కాదు, ఏ బౌలర్ అయినా వాడు ఎదవ కాదు కదా, వాడు నేషనల్ లెవెల్ బౌలర్సే కదా, వాళ్ళు ఆలోచిస్తారు వీడు ఇట్లా కొడతాడు, లెఫ్ట్ ఇతనికి ఆఫ్ సైడ్ వేస్తే వీకు లేదా లెగ్ సైడ్ వీడు ఆలోచిస్తారు. సో ఇతనికి ఎట్లా ట్రాప్ చేయాలో వాళ్ళు ట్రాప్ చేస్తారు. ఆ ట్రాపింగ్లో పడిపోతున్నారు వీళ్ళు. ఆ ట్రాప్ బాల్ మెరిట్ని బట్టి ఆడాలి, బాల్కి హిట్ కొట్టాల్సిన బాల్ కొట్టాలి, బ్లాక్ చేయాల్సిన బాల్ బ్లాక్ చేయాలి, సింగిల్ రన్స్ తీయాల్సిన బాల్స్ సింగిల్ రన్స్ తీయాలి. ఈ ప్లానింగ్ లేకుండా పోతుంది. ప్రతి బాల్ కొట్టేయాలి, ప్రతి బాల్ 6 or 4 కొట్టేయాలని ఒక మేమాంసంలో వెళ్ళిపోతున్నారు. అక్కడే ఫెయిల్యూరు. లేకపోతే బ్యూటిఫుల్ ప్లేయర్స్ ఉన్నారు, ఇప్పటికే మించిపోయింది ఏం లేదు. ఇంకా చాలా లెంగ్తీ గేమ్ ఇది, లెంగ్తీ మ్యాచ్ సిరీస్ కనుక లేదు. ఇప్పటికైనా కొంచెం క్యాలిక్యులేషన్లో ఇప్పుడు చూడు, అతను కిషన్ వచ్చాడు, సెంచరీ కొట్టాడు ఫస్ట్ మ్యాచ్ రాగానే, ఇషాంత్ కిషన్. తర్వాత 2 మ్యాచ్లు టప్పులు పోయాడు. అప్పుడు కుదిరింది, కొట్టేసావు. నెక్స్ట్ వాళ్ళు ప్లాన్ చేశారు వీడు ఇట్లా కొడతారు, సో వాడిని ఇట్లా ట్రాప్ చేయాలి. 2 మ్యాచ్ల్లో ట్రాప్ చేశారు, ట్రాప్ అయిపోయాడు. సో పిచ్చిని బట్టి ఒక్కొక్క పిచ్చి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒకటి స్పిన్ తీస్తుంది, ఒకటి ఫ్లాట్ పిచ్చి, ఒకటి స్వింగ్ అవుద్ది ఒక్కొక్క పిచ్చి. సో దాన్ని బట్టి బౌలర్స్ ఎవరిని ఎట్లా రేపు వాళ్ళు వేస్తారు, దాన్ని అధిగమించి వెళ్ళాలి. మనం కొట్టేస్తామని బండ కొడితే ఏముంది, ఎక్కడవుతాడు చిన్న స్లిప్ చాలు, సెంటర్ బ్యాట్ కాకుండా ఎడ్జ్ బ్యాట్ తగిలినా క్యాచ్ కదా. సో ప్లేయర్స్ నాలెడ్జ్ లేని వాళ్ళు కాదు, కాకపోతే ఒక మేమాంసలో పడిపోయారు. ప్రతి బాల్ కొట్టేయాలి, మనం 270 280 వెళ్ళిపోవాలి ప్రతి మ్యాచ్కి అనే ఒక ఆవేశంతో దెబ్బతింటున్నారు. రెక్టిఫై అవుతారు డెఫినెట్గా. ఇప్పుడు డక్కన్ క్రానికల్స్ అంతకుముందు డక్కన్ క్రానికల్స్ హైదరాబాద్లో అది ఫెయిల్యూరు. ఒకసారి గెలుచుకుంది, కప్పు గెలుచుకుంది. ఆ తర్వాత రకరకాల రాజకీయ అతను బిజినెస్ కారణాలు ఆపేశారు. ఇది వచ్చింది, బాగా ఆడుతున్నారు, ఇంకా కప్పు గెలవాలి. పోయినసారి కప్పు గెలిచే స్థాయికి వెళ్ళి మిస్ అయ్యారు. సో ఈసారి మంచి అవకాశం చెడగొట్టుకుంటున్నారేమో అనిపిస్తుంది. కొంచెం రీథింక్ చేయాలి, రీయూనియన్ చేసుకోవాలి. వాళ్ళందరూ కూర్చొని కోచి ఉంటారు కదా, కోచ్లు ఉంటారు, బౌలర్ కోచ్, బ్యాటింగ్ కోచ్ కూర్చొని దే హ్యావ్ టు రీథింక్ హౌ టు మళ్ళీ ఒకసారి కూర్చొని రీథింక్ చేసుకుంటే తప్పితే ఊరినే కొట్టేద్దాం అంటే ఇదేమి సరదా కాదు. ఎదుటోళ్ళ ఫూల్స్ కాదు కదా. ఎప్పుడు ఎదుటోళ్ళని విలువ ఇవ్వాలమ్మా. క్రికెట్ మ్యాచ్లో ఎప్పుడు కూడా ఎదుటి టీంను కూడా గౌరవించినప్పుడే
వాళ్ళ ఐడియాలు మనకు తెలుస్తాయి. వాళ్ళని వాడు ఏం వేస్తున్నాడు, ఏం వేయబోతున్నాడు, ఫీల్డింగ్ ప్లేస్మెంట్ ఏంటి, బౌలర్ ఎవడు, బౌలర్ ఎలా వేస్తాడు, ఈ అన్నిటి మీద ఒక అవగాహన పెట్టుకుని ఆడితేనే మ్యాచ్. వాడు ఎవడైతే మరి ఎక్కడ ఫీల్డర్ ఉంటే నాకంటే అప్పుడు కొట్టేస్తాడంటే కొట్టినప్పుడు వెళ్తుంది 6, 2 బాల్ అవుట్ అవుతావు. అంతే కదా. అది ఆ క్యాల్కులేషన్ కొంచెం రీథింక్ చేసుకోవాలి, రీమోడల్ చేసుకోవాలి, వ్యూయింగ్ చేసుకోవాలి వాళ్ళు. ఐ థింక్ దే విల్ డూ ఇట్ డెఫినెట్గా. వరల్డ్ క్లాస్ ప్లేయర్స్ ఉన్నారు అక్కడ. క్లాసన్ అవ్వచ్చు, హెడ్ అవ్వచ్చు, ఇశాంత్ కిషన్ అవ్వచ్చు, రెడ్డి అవ్వచ్చు, నవీన్ రెడ్డి అవ్వచ్చు. ఆల్ దిస్ ప్లేయర్స్ టాప్ ప్లేయర్స్ వాళ్ళు కొడితే మొదలైతే. కానీ ఎందుకు ఫెయిల్ అవుతున్నారంటే ఇదే రాంగ్ క్యాలిక్యులేషన్, రాంగ్ నోటేషన్లో ఉన్నారు. అది రీథింక్ అండ్ హోప్ వస్తారు, మళ్ళీ లైన్లోకి వస్తారని చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ.